హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఇంకొక న్యూ బైక్ ఉంది. దట్ ఈస్ ద 2021 బజాజ్ పల్సర్ NS200. మీలో చాలామంది మన యూట్యూబ్ కామెంట్స్లో మెసేజ్ చేశారు ఈ బైక్ది రివ్యూ చేయమని. సో ఫైనల్లీ ఈరోజు మన దగ్గర ఉంది. సో నా రివ్యూస్ గురించి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కంటెంట్ కూడా మంచిగా రీచ్ అవుతుంది అంటున్నారు. సో దాట్ ఈస్ ఆల్సో రియలీ నైస్. అండ్ రీచ్ కూడా బాగానే వస్తుంది. సో మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉందాం. అండ్ ఈరోజు మనం ఈ బైక్ది ఫీచర్స్ ఏంటి, లైక్ వేరే 200cc తోటి కంపేర్ చేసుకుంటే దీనికి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోస్ అయితే మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో లేట్ చేయకుండా మీకు దీంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS200 2021 మోడల్. సో ప్రీవియస్ 2020కి 2021కి చూసుకుంటే మనకి కలర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, సో కలర్ స్కీమ్స్ అనేవి టోటల్గా చేంజ్ అయినాయి. అంటే ఇప్పుడు ఉన్న ఈ వైట్ కలర్ కాంబినేషన్ అలోయ్ వీల్స్ ఏవైతున్నాయో అవొకటి, ఇంకా మీకు ఇక్కడ డికాల్ చేంజెస్ ఏవైతున్నాయో ఈ డికాల్ చేంజెస్ ఇవన్నీ కూడా టోటల్గా మొత్తం చేంజ్ అయిపోయినాయి. బైక్వి మనం మెయిన్గా ఫీచర్స్ అన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ NS200 అంటే దీని ఇంజన్ ఏంటి, సో వేరే దానికంటే ఇది ఎందుకు బెటర్ ఉంటుంది అండ్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇంజన్ గురించి చూసుకుందాం. అండ్ ఇప్పుడు మెయిన్గా దీని ఇంజన్ చూసుకుంటే ఇంజన్ మీకు 200cc అంటే టెక్నికల్గా 199.5cc ఇంజన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంజన్ మీద కూడా లేబుల్ అయి ఉంది. అయితే ఇదేంటి అంటే దీంట్లో పవర్ మీకు 24.5 PS పవర్ ఉంటుంది. అంటే నార్మల్ 200cc కంటే దీనికి పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ టార్క్ కూడా ఏందో టార్క్ కూడా మీకు 18.5 Nm టార్క్ ఉంది. అండ్ ఇది మీకు DTSI ఇంజన్స్ ఇవన్నీ కూడా, అంటే బజాజ్ వాళ్ళ పేటెంటెడ్ రేట్స్ ఏవైతే DTSI ఉందో సో అది కూడా ఇక్కడ మనకి లేబుల్ దగ్గర ప్రింట్ అయి ఉంది. ఇక్కడ DTSI ఏంటంటే డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అనమాట. కానీ ఈ NS200కి వచ్చేసరికి మీకు ట్రిపుల్ స్పార్క్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ మీకు దీని మీద ఇక్కడ కింద రాసి ఉంటుంది. సో ఈ NS200 ఈ RS200 ఏవైతే ఉంటాయో బైక్స్ ఇవన్నీ కూడా మీకు ట్రిపుల్ స్పార్క్ తోటి వస్తున్నాయి. సో ఈ ట్రిపుల్ స్పార్క్ది కూడా యూజ్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇంజన్ దగ్గర ఏదైతే కంబషన్ అవుతుందో కంబషన్ దగ్గర మనకి ఎయిర్ ఫ్యూయల్ని మిక్స్ చేయడానికి మనకి ఏదైతే ఇగ్నైట్ చేసేది స్పార్క్ ప్లగ్స్ ఉంటాయో ఈ బైక్లో ఏంటంటే 3 ఉంటాయి. సో జనరల్ మనం ఒకవేళ 150cc బైక్ చూసుకున్నాం అనుకోండి, పల్సర్లో చూసుకుంటే మీకు ట్విన్ స్పార్క్ వస్తుంది. ఒకవేళ వేరే కంపెనీలో చూసుకుంటే మీకు సింగిల్ వస్తుంది. బట్ ఈ బైక్లో చూసుకుంటే మీకు 3 వస్తున్నాయి. సో 3 రావడంతో ఏమవుతుందంటే మీకు కంబషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దానివల్ల యూజెస్ ఏంటంటే మీకు ఈ థ్రాటిల్ రెస్పాన్స్ అవుతుందో ఈ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ పవర్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ రెండు మీకు ట్రిపుల్ స్పార్క్ తోటి బెనిఫిట్స్. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ని ఒకవేళ వేరే బైక్తో కంపేర్ చేసుకుంటా కూడా ఈ బైక్ది స్పీడ్ అనేది చాలా ఎక్కువ. సో ఫాస్టెస్ట్ 200cc ఇప్పుడైతే మనకి ఈ బజాజ్ నుంచి NS200 అనేది చాలా ఫాస్ట్ వెళ్తుంది. అండ్ చాలా నింబల్ కూడా, అంటే ఈజీగా మనకి ట్రాఫిక్లో ఫ్లిక్ త్రూ చేయొచ్చు. అండ్ మనకి చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా కూడా దీని గురించి చెప్పాలంటే దీంట్లో ఇది కూడా సింగిల్ సిలిండర్ 4 valve ఇంజన్ 4 స్ట్రోక్ 4 valve ఇంజన్ ఉంటుంది. 2 ఇన్లెట్స్ 2 అవుట్లెట్స్ సేమ్ లైక్ మీకు అపాచీలో 200లో 4V అవుతుందో దీనిలో కూడా సేమ్ 4V ఉంది. అండ్ ఈ బైక్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా మీకు లిక్విడ్ కూలర్. సో దీంతో మీకు కూలింగ్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఎయిర్ కూల్డ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ కూల్డ్, తర్వాత వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్. సో ఇదేంటంటే టోటల్ లిక్విడ్ కూల్డ్ కాబట్టి మీకు ఎంతసేపు మనం బైక్ రైడ్ చేసినా కూడా మీకు దీనిది మీకు కూలింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు ఈ రేడియేటర్ ఏందో రేడియేటర్ వెనకాల మీకు ఫ్యాన్ కూడా ఉంటుంది. సో దాని త్రూ మీకు కూలింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదైతే మీకు దీని గురించి. అండ్ ఇప్పుడు మీకు ఫీచర్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ అయితే మీకు దీనికి విండ్ స్క్రీన్ ఏమి ఉండదు. ఈ టోటల్ నేకెడ్ వర్షన్ కాబట్టి మీకు ఒక చిన్న డిజైన్ అని ఉంది. హాలోజన్ యూనిట్, నో LED అయితే రావట్లేదు. అండ్ ఇక్కడ మీకు స్మాల్ పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఇండికేటర్స్ కూడా బల్బ్, నో LED. సో LED అయితే కంపెనీ నుంచి ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుషెస్. అంటే మీకు కింద యాంటీ ఫ్రిక్షన్ బుషెస్ ఉంటాయి. ఇదేంటంటే మీకు సస్పెన్షన్. సో నార్మల్ జనరల్ వెహికల్స్తో చూసుకుంటే మీకు ఈ సస్పెన్షన్ కొంచెం బెటర్ ఉంటుంది టెలిస్కోపిక్లో. అంటే యాంటీ ఫ్రిక్షన్ తోటి ఏమవుతుందంటే మీకు ఎంతైతే లోపలికి వెళ్తుందో సేమ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది యాంటీ ఫ్రిక్షన్ బుషెస్ తోటి మీకు స్మూత్గా అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఫ్రంట్లో చూసుకుంటే ఈ ఫ్రంట్ మడ్గార్డ్ మీద మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఉంది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది కదా.
దిస్ ఈజ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్, ఒరిజినల్ కార్బన్ ఫైబర్ కాదు. అండ్ ఏబిఎస్ ఉంది కదా, ఏబిఎస్ ఇది సింగిల్ ఛానల్. సో మీకు ఒకవేళ ఏబిఎస్ గురించి డౌట్ రావచ్చు, ఫ్రంట్లో మీకు ఏబిఎస్ రింగ్స్ ఉన్నాయి అండ్ రియర్ కూడా చూసుకుంటే రియర్ కూడా ఏబిఎస్ రింగ్ అయితే ఉంటుంది. కానీ ఇది వెనకాల వచ్చేసరికి మీకు ఆర్ఎల్పి అనమాట, అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే మీరు స్పీడ్కి వెళ్ళి ఒకవేళ బ్రేక్ చేశారనుకోండి వెనకాల వీల్ అనేది లిఫ్ట్ కాదు, సో అది ఆర్ఎల్పి. ఇది మీకు డామినర్లో కూడా ఉంటుంది అండ్ నార్మల్ 150cc 180cc అన్నిట్లో కూడా మీకు ఆర్ఎల్పి అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు టైర్స్ చూస్తే టైర్స్ అది మీకు ఎంఆర్ఎఫ్ నుంచి వస్తున్నాయి. ఫ్రంట్ మీకు 100 సెక్షన్ అంటే కూడా వైడ్ ఉంటాయి చాలా. సో చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టైర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో జనరల్గా 90 సెక్షన్ వస్తాయి వేరే వీటిలో, బట్ దీంట్లో మీకు 100 సెక్షన్ వచ్చింది. అండ్ డిస్క్ కూడా సేమ్ పెటల్ టైప్ డిస్క్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కట్స్ వచ్చాయి కదా, మీకు అపాచీలో ఎలా అయితే కట్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఇట్లా ఉండడంతో ఏమవుతుందంటే మీకు హీట్ డిసిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా బ్రేక్ చేసినా కూడా ఎంత హీట్ అవుతుందో సేమ్ అదే వేలో మీకు కూలింగ్ కూడా అలానే జరుగుతుంది. సో ఇట్లా కట్స్ ఇవ్వడంతో అదే యూస్. అండ్ ఇదైతే మీకు దీని గురించి సైజ్ గురించి చెప్పాలంటే కూడా ఇది 300mm ఉంటుంది. రియర్ వచ్చేసరికి మీకు 230mm. రియర్ వచ్చేసరికి మీకు చిన్నగా ఉంటుంది, మరి అంత పెద్దగా ఏముంటుంది. అండ్ వెనకాల కూడా మీకు 130 సెక్షన్ టైర్ ఉంది. సో దిస్ ఈజ్ 130/70 inch ఎట్ ద రియర్. అండ్ ఎగ్జాస్ట్ మీకు అండర్ బెల్లీ వచ్చింది. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ మనకి 156 kgs ఉంటుంది. 156 kgs అంటే కొంచెం వెయిట్ తక్కువని. సో 200cc ఇది ఏంటంటే కొంచెం ఈజీ ఉంటుంది రైడ్ చేయడానికి కూడా, మీకు ట్రాఫిక్లో చాలా ఈజీ. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఇంకా అంటే బాడీ మీద ఎక్స్ట్రా వెయిట్ అనేది ఏమి ఉండదు దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ షాక్ అబ్జర్వర్స్ అవుతున్నాయో ఇవి నైట్రాక్స్ నుంచి మోనోషాక్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది దీన్ని. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ మనకి పల్సర్ ఏదైతే టైల్ ల్యాంప్ ఉందో ఇంతకుముందు ఉంటే సేమ్ అదే వచ్చింది, కానీ చిన్న మీకు డీకేల్ వర్క్స్ ఏవైతున్నాయో అవి అనేది వచ్చాయి. అండ్ ఇక్కడ బల్బ్ టర్న్ సిగ్నల్స్. అండ్ ఇదైతే మీకు టేల్ టైడీ లాగానే ఉంది ఆల్మోస్ట్, మీకు ఏదైతే నంబర్ ప్లేట్ హోల్డర్ ఉందో ఆల్మోస్ట్ టేల్ టైడీ లాగా ఉంది. అండ్ టైర్ మీద వన్ సైడ్ నుంచి ఉంది టైర్ హగ్గర్. అండ్ ఇక్కడ మీకు శారీ గార్డ్. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి ఇది 6-speed ట్రాన్స్మిషన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్, ఎందుకంటే ఈ 6 gears రావడంతో ఏంటంటే మీకు హైవేలో మీకు లాస్ట్ గేర్లో మంచి క్రూజింగ్ స్పీడ్ చూసుకోవచ్చు లో ఆర్పిఎంలో. సో ఇదైతే మీరైతే నోటీస్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మీకు 12 liters ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో 12 liters అంటే మనకి ఆల్మోస్ట్ మైలేజ్ అయితే మనం అరౌండ్ 30 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మైలేజ్ కూడా ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లాగ్ వస్తుంటుంది, ఎందుకంటే ఈ బండి పవర్ కూడా అలానే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్గా రైడ్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ లాగా మీకు మైలేజ్ అయితే వస్తుంది. సో మైలేజ్ గురించి అయితే కామెంట్ అయితే చేయకండి కింద. అండ్ ఒకవేళ ఇప్పుడు స్పీడోమీటర్లో చూసుకుంటే స్పీడోమీటర్ సేమ్ బేసిక్ ప్రీవియస్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. దీంట్లో మీకు యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ అలాంటివి ఏం రాలేదు, డిస్టెన్స్ టు ఎంటీ ఏం లేదు, ప్రతి బేసిక్స్ ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలానే వచ్చింది. టాకోమీటర్, ఇక్కడ ఫ్యూయల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్పీడ్, టైం, ఓడోమీటర్, ట్రిప్ A ట్రిప్ B. అండ్ ఇక్కడేమో మీకు ఇంజన్ మ్యాల్ఫంక్షన్ లైట్, బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూయల్ అండ్ దట్స్ ఇట్. ఇవన్నీ మాత్రం ఉన్నాయి. అండ్ దీంట్లో షిఫ్ట్ లైట్ కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్పిఎం లైట్ అని, ఇది షిఫ్ట్ లైట్ అనమాట. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఈ రైట్ సైడ్ అయితే మనకి స్విచెస్ ఉన్నాయో ఇక్కడ ఓన్లీ ఇంజన్ కిల్ స్విచ్, ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఇవైతే నార్మల్ మరి అంత హై క్వాలిటీ ఏం కాదు, నార్మల్ బ్యాక్ లైట్ లైట్స్ అనమాట. అండ్ బ్లూ కలర్ లైట్ ఉంటుంది మీకు, లైక్ ఇక్కడ సైడ్ చూస్తాను. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు ఏవైతే ఉన్నాయో ఇది బ్లూ కలర్లో ఇల్యూమినేషన్ అయి ఉంటుంది. అండ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్స్ ఆన్. సో నో హజార్డ్ లైట్స్ ఇప్పటికీ కూడా దీంట్లో అయితే రాలేదు. అండ్ క్లచ్ కూడా నార్మల్ మల్టీప్లేట్ వెట్ క్లచ్ అనమాట. సో స్లిప్పర్ క్లచ్ అయితే లేదు దీంట్లో. ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇక్కడ రాసి ఉంది చూడండి. సో దిస్ ఇస్ ఫ్యూయల్ ఇంజెక్షన్. అండ్ ఇదైతే మీకు పల్సర్ NS200 గురించి మెయిన్గా ఫీచర్స్. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. చూశారు కదా, ఇవైతే ఈ బైక్ మెయిన్ ఫీచర్స్. సో దీనికంటే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ అయితే ఈ బైక్లో ఏం లేవు. టెక్నికల్గా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ బైక్ అనమాట. సో 200cc ఇది అన్నిట్లో చాలా ఫాస్ట్ బైక్. అండ్ దీని తర్వాత దీని ఒక రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు దీని పవర్, బ్రేక్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, లైక్ ఈ బజాజ్లోనే NS200 ఉంది, ఇంకోటి 220F ఉంది. సో 220F కూడా యాక్చువల్లీ ఆ వెహికల్ అక్కడ ఉంది. సో దాని వీడియో కూడా దీని తర్వాత వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. అయితే ఈ NS200కి 220Fకి డిఫరెన్సెస్ ఏంటంటే దాంట్లో మీకు 2 valve ఇంజన్ ఉంటుంది, దీంట్లో మీకు 4 valve ఇంజన్ ఉంటుంది. ఇది ట్రిపుల్ స్పార్క్, అది ట్విన్ స్పార్క్. సో ఇట్లా చిన్న చేంజెస్ ఉన్నాయి. అండ్ పవర్ కూడా చూసుకుంటే 220cc కంటే ఈ 200cc ఫాస్ట్ ఎక్కువ.
అయితే మీకు మైలేజ్ దగ్గర కానీ పవర్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంది. ఒకవేళ మనం లైక్ నార్మల్ 150 కానీ 180cc ఇవన్నిటితో చూసుకుంటే కూడా దీంట్లో ఉన్న టెక్నాలజీ టోటల్లీ డిఫరెంట్. సో ఏంటంటే మీకు అన్నిటికంటే ఫాస్ట్ వెళ్తుంది కాబట్టి దీంట్లో ఉన్న మీకు ఏదైతే మీకు పవర్ రేషియో కానీ పవర్ టు వెయిట్ రేషియో ఉంటుంది కదా, సో అది మీకు దీంట్లో చాలా లైట్ ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్ వెళ్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఏదైతే ఆ పవర్ అనేది కావాలో ఆ పవర్ అనేది మీకు ఈ బైక్లో అయితే మీకు థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా వస్తుంది. అండ్ మైలేజ్ గురించి అయితే యాక్చువల్గా మర్చిపోవాలి, ఎందుకంటే ఇది అన్నిటికంటే ఫాస్టెస్ట్ వెహికల్ కాబట్టి మీకు మైలేజ్ అనేది కొంచెం ఇగ్నోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బైక్స్ ఒకవేళ మీరు రియల్ టైంలో కూడా మీరు ఒకసారి మీ దగ్గర ఏదైనా షోరూమ్స్ ఉంటే కూడా ఒకసారి వెళ్ళి మీరు టెస్ట్ రైడ్ చేసి చూడండి, మీకు డెఫినెట్లీ ఆ పవర్ అనేది మీకు తెలుస్తుంది దీంట్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు హయ్యర్ ఆర్పిఎమ్స్ వెళ్తున్న కొద్దీ మీకు ఆ పవర్ అనేది మీకు 200cc అయితే ఉంటుందో మీరు దానికంటే ఇంక ఎక్కువనే ఫీల్ అవుతారు. సో ఇదైతే మీకు దీని గురించి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కంపేర్ చేసుకుంటే, ఒకవేళ మీరు అపాచీ ఉంది కదా 204 దాంతో కంపేర్ చేసుకుంటే అపాచీది ఏంటంటే పవర్ లీనియర్గా ఉంటుంది. దీంట్లో వచ్చరికి మీకు పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫీచర్స్ అనేవి తక్కువ. దీంట్లో ఫీచర్స్ అనేది ఏం లేవు దాంట్లో మీకు ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో టెక్నికల్గా అంటే ఇదేంటంటే పవర్ఫుల్, అదేంటంటే ఎకనామికల్ అండ్ లీనియర్. సో ఇది పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ అదేంటంటే మీకు మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది దీనికంటే. అండ్ ఎవ్రీ పాయింట్స్లో ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో పవర్ ఒకటే కావాలి మెయిన్గా అనే వాళ్ళకైతే డెఫినెట్లీ దిస్ ఈజ్ ద ఓన్లీ బైక్ విచ్ కెన్ గో ఫాస్టర్ ఇన్ 200cc బైక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బజాజ్ పల్సర్ NS200. ఇప్పుడు అందరూ దీని ప్రైస్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 1,53,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది హైదరాబాద్లో. సో ఈ ప్రైస్కి మీరు ఈ NS200 అనేది కొనుక్కోవచ్చు. ఈ ప్రైస్ కూడా ఏంటంటే షోరూమ్ టు షోరూమ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు బుకింగ్స్ కూడా అక్కడ నుండే చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే ఓవరాల్ బజాజ్ పల్సర్ NS200 2021 గురించి. దీని తర్వాత డెడికేటెడ్ రైడ్ రివ్యూలో మీకు ఈ బైక్ది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ రన్నింగ్లో మీకు నేను చెప్పిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏ ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. సో ఆ వీడియో దీని తర్వాత వస్తుంది, చూడండి. సో ఓవరాల్ ఇదైతే మీకు దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు కావాల్సింది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. సో డూ సపోర్ట్, డూ షేర్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ ఇవన్నీ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. అండ్ నేను కూడా మీకు ఇలాంటి బైక్స్తో న్యూ కంటెంట్ తోటి మీకు చూపించడానికి అయితే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నా అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.